శకుని కౌరవుల పక్షపాత అన్నట్టు నన్ను మళ్ళీ ఐకుకు పక్షపాతో లేకపోతే ఇంకొక బ్రాండ్కి పక్షపాత అన్నట్టు అనుకోమాకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రీసెంట్ టైమ్స్లో మనం 20,000 రూపాయల ప్రైస్ బ్రాకెట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. దాని గురించి ఫుల్ రివ్యూ అండ్ దానికి సంబంధించి కెమెరా శాంపిల్స్ కూడా నేను పోస్ట్ చేశాను. ఐకు Z9 గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆ ప్లేస్లో కాంపిటీటర్గా తీసుకొచ్చింది రియల్మీ నార్జో 70 Pro అని చెప్పని. ప్రైస్ పాయింట్ కూడా యాజ్ టీస్ ఐకు Z9 ఏదైతే ప్రైస్ పాయింట్లో లాంచ్ చేశారు, సేమ్ రియల్మీ నార్జో 70 Pro కూడా అదే ప్రైస్ పాయింట్లో లాంచ్ అయింది. 128GB వచ్చేసరికి 20,000 రూపాయలు పెట్టారు. దాని మీద కార్డ్ ఆఫర్ 1000 రూపాయలు వస్తుంది. తద్వారా మీకు అది 19,000 రూపాయలకి వచ్చింది. 256GB మీద 2,000 రూపాయలు కార్డ్ డిస్కౌంట్ ఉంది. దాని యాక్చువల్ ప్రైస్ 22,000 రూపాయలు. దాని మీద 2,000 తీసేస్తే 20,000 రూపాయలకి వచ్చింది. సో యాజ్ ఇట్ ఈస్ ప్రైస్ ఇన్ఫాక్ట్ ఇంకా ఐకు మీద 1,000 రూపాయలు రియల్మీనే ఎక్కువ పెట్టిందని చెప్పాలి. పర్సనల్గా నేను ఒక సజెషన్ ఇస్తా, రియల్మీ నార్జో సిరీస్ కంటే కూడా రియల్మీలో నంబర్ సిరీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఒకవేళ 20,000 రూపాయలైనా 25,000 రూపాయలైనా కానీ కొంచెం యాడ్ చేసుకొని నంబర్ సిరీస్కి వెళ్ళటానికి ట్రై చేయండి. ఎందుకంటే వీళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ రోల్అవుట్ చేయడంలో కానివ్వండి అండ్ కొత్త ఫీచర్స్ టెస్ట్ చేసేటప్పుడు వాటిని యాడ్ చేయడంలో కానివ్వండి నంబర్ సిరీస్ మీదే కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది రియల్మీలో. అండ్ ఇంకా మనం గా ఐకు Z9 వర్సెస్ రియల్మీ నార్జో 70 Pro గురించి డెడికేటెడ్గా ఇంకొక వీడియో చేస్తా. బట్ రైట్ నౌ మార్కెట్లో ఐకు Z9 ఉంది, దాన్ని ఇది ఏమైనా రీప్లేస్ చేసిద్దా అనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ దాని తర్వాత 20,000 రూపాయలు అసలు కొనొచ్చా లేదా అని కూడా మాట్లాడతా. ఫస్ట్ థింగ్ మనం దీంట్లో మాట్లాడాల్సింది ప్రాసెసర్ గురించి. ఇందులో Dimensity 7050 ప్రాసెసర్ తీసుకొస్తున్నారు. ఈ ప్రాసెసర్ 2.6 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ తో వచ్చింది. ఆండ్రాయిడ్ స్కోర్స్ 5,80,000 వరకు స్కోర్ చేసింది. వీళ్ళు అఫీషియల్ కూడా 5,80,000 మాత్రమే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సో ఇదంతా కాదు బ్రో, స్నాప్డ్రాగన్ లో దేనికి కాంపిటీటర్ అని చెప్పని అడిగితే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ మీద కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేసింది. అలానే స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ మీకు తెలిసే ఉంటుంది, దానికంటే కొంచెం తక్కువ పర్ఫార్మ్ చేసింది. సో 695 కంటే కొంచెం ఎక్కువ, 778G ప్రాసెసర్ కంటే తక్కువ. ఈ ప్రాసెసర్ ఈ ప్రైస్ కి వర్తా అని చెప్పంటే వేరే ఫోన్స్ ఏవైతే ఈ ప్రైస్ పాయింట్ అరౌండ్ లో వస్తాయో అన్నిట్లో Dimensity 7050 ప్రాసెసర్ అనేది కామన్ గా యూజ్ చేస్తున్నారు. బట్ ఈ ప్రైస్ పాయింట్ లో ఐకు నుంచి మన Z9 లో 7200 ప్రాసెసర్ ఉంది కదా. సో మంచి పర్ఫార్మెన్స్ వస్తున్నప్పుడు మనం ఎందుకు దీన్ని పిక్ చేసుకోవాలని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్, అది కూడా ఆలోచించండి. 7200 ప్రాసెసర్ యొక్క ఆండ్రాయిడ్ స్కోర్ వచ్చేసరికి మీకు 7 lakh క్రాస్ అయింది. 7,05,000 లేదా 6,90,000 6,80,000 దగ్గరలో, ఇది 5,80,000 దగ్గరలో ఉంటుంది. సో 7200 పక్కకు పెట్టేస్తే ఈ Dimensity 7050 ప్రాసెసర్ అనేది గేమర్స్ కి నువ్వు సజెస్ట్ చేస్తావంటే ఆబ్వియస్లీ నో. అసలు దీని గేమర్స్ కోసం సజెస్ట్ చేయమాకండి. ఎక్కువ హెవీ గ్రాఫిక్స్ పనిచేసే వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం ఇది హెవీ గ్రాఫిక్స్ తీసుకోవడంలో ఖచ్చితంగా లాగ్ అయ్యింది. అంత క్యాపబిలిటీ లేదు దీనికి. ఫస్ట్ థింగ్, దీని జీపీయూ కూడా ఈ బడ్జెట్ లో వచ్చే ఎంట్రీ లెవెల్ జీపీయూ మాలి G68 జీపీయూతో వస్తుంది. సో హెవీ పర్పస్ పర్ఫార్మెన్స్ కోసం దీన్ని అసలు ఎక్స్పీరియన్స్ చేయమాకండి. జస్ట్ మోడరేట్ యూజర్స్ ఎవరైతే ఉంటారో, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓన్లీ కాల్స్ మాట్లాడుకునే వాళ్ళు, జస్ట్ బిజినెస్ పర్పస్ ఫోన్ లాగా వాడుకునే వాళ్ళకైతే ఇది బాగానే పర్ఫార్మ్ చేసింది. అండ్ నెక్స్ట్ ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజ్ గురించి మాట్లాడితే ఇందాక నేను మాట్లాడాను కదా, 8 128GB ఒక వేరియంట్ ఉంది, 8 256GB ఇంకొక వేరియంట్ ఉంది. ఇందులో ర్యామ్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి LPDDR4X కాన్ఫిగరేషన్ తో వస్తుంది అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. సో ఈ ప్రైస్ పాయింట్స్ లో ఇవే స్టోరేజ్ టైప్స్ మనకు దొరుకుతూ ఉంటాయి. సో మంచుకోదగ్గ విషయం ఏం లేదు. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడదాం. ఇందులో 6.67 ఇంచ్ డిస్ప్లే వస్తుంది. ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వచ్చేది. 2000 nits పీక్ బ్రైట్నెస్ నుంచి ఉంటాయి. ఇది రియల్ లైఫ్ లోకి వచ్చిన ఎంత పర్ఫార్మ్ చేసేది అని చెప్పి అనేది ఇంక మనం ఒకవేళ ఫోన్ పర్చేజ్ చేస్తూ చూద్దాం. రైట్ నో డిస్ప్లేలో కొంచెం బెజల్స్ ఎక్కువ ఉన్నట్లు అనిపించింది. ఇదే బెజల్స్ ఐకు Z9 లో కూడా నేను అబ్జర్వ్ చేసి కొంచెం బెజల్స్ ఎక్కువైనట్టు అనిపించిందని. కాకపోతే వీళ్ళు ఎయిర్ గెస్చర్స్ తీసుకొచ్చారు. ఈ పైన పంచ్-హోల్ నాచ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ సెన్సర్స్ ఉంటాయి, గెస్చర్ సెన్సర్స్. షార్ట్ వీడియోస్ ఏదైనా చూస్తున్నా కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమైనా వాడుతున్నా, పామ్ తో ఏదైనా గెస్చర్స్ చేస్తే అది డిటెక్ట్ చేస్తుంది. సో ఎయిర్ గెస్చర్స్ ఫీచర్స్ తీసుకొచ్చారు, బాగానే ఉంది. దీన్ని ఎంత % మెంబర్స్ యూజ్ చేస్తారంటే నాకు తెలిసి 100 లో 95 మెంబర్స్ యూజ్ చేయరు. ఎవరో అరాకొరా ఒక 5% మెంబర్స్ మాత్రం మేబీ యూజ్ చేస్తారేమో. డిస్ప్లే క్యాపబిలిటీస్ పరంగా మాట్లాడితే ఇది HDR10+ కి సపోర్ట్ చేసి, డాల్బీ అట్మోస్ సపోర్ట్ లేదు, కానీ 3.5 హెడ్ ఫోన్ జాక్ సపోర్ట్ ఉంది. అండ్ అలానే స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. ఆడియో పరంగా డాల్బీ అట్మోస్ లేదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. హైరీస్ ఆడియో సపోర్ట్ ఉంటుంది. ఆబ్వియస్ గా ఈ బడ్జెట్ లో వచ్చే ఏ ఫోన్ లోనూ లేదు. ఐకు Z9 లో కూడా డాల్బీ అట్మోస్ లేదు, లావాగ్నిటు ఇట్లాంటి వాటిలో కూడా డాల్బీ అట్మోస్ లేదు. అండ్ నెక్స్ట్ ఈ ఫోన్ లో మాట్లాడాల్సింది Realme UI 5.0 బేస్డ్ ఆన్ Android 14 తో వస్తుంది. వీళ్ళు క్లెయిమ్ చేసేది, మెన్షన్ చేసేది ఏంటి అంటే 65% తక్కువ బ్లోట్వేర్ తో వస్తుందని చెప్పి అంటున్నారు. నో బ్లోట్వేర్ కాదు, నియర్ స్టాక్ ఆండ్రాయిడ్ ఫీల్ తీసుకురావడానికి మేము ట్రై చేస్తున్నాము, బ్లోట్వేర్ తక్కువ తీసుకొస్తామని చెప్పి అంటున్నారు. ఆ పోస్టర్ లో వీళ్ళు డిస్ప్లే చేసే ఇమేజ్ లోనే ఫేస్బుక్ కనబడుతుంది, స్నాప్చాట్ కనబడుతుంది. నాకు తెలిసి ఇంకా ఈ హాట్ యాప్స్, హాట్ గేమ్స్ ఇది తీసుకోకుండా బ్లోట్వేర్ లో వచ్చే అవి మాత్రం తీసుకొచ్చే ఉంటారు. అండ్ ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే దీన్ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. దీని క్యాపబిలిటీస్ కూడా ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని నాకు కమెంట్స్ కూడా చేస్తున్నారు. ఇమేజ్ సెన్సార్ గురించి కూడా నేను అసలు చాలా ఇంప్రెస్ అయ్యాను. కెమెరా సెన్సార్ ని కంపేర్ చేసి అడిగాడు ఒక పర్సన్, Sony IMX882 సెన్సర్ వర్సెస్ Sony IMX890 సెన్సర్ ఏది బాగా పర్ఫార్మ్ చేసిద్దని. ఆబ్వియస్ గా చెప్తున్నాను, అతనికి రిప్లై కూడా ఇచ్చా. IMX890 సెన్సరే చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసింది. అదొక ఫ్లాగ్షిప్ సెన్సర్. ఇప్పుడు ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సర్ తో 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్ తీసుకొచ్చారు. మెయిన్ కెమెరా ఏదైతే ఉందో దీనికి Sony IMX890 సెన్సర్ తీసుకొచ్చారు. ఆప్టిమైజేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఎంత వరకు ఉంటుందనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రీవియస్ జనరేషన్ OnePlus 11 60,000 రూపాయల ఫోన్, అందులో ఇదే సెన్సర్ ఉంది. ఇప్పుడు మనం ఏంటి 20,000 రూపాయల్లో ఉన్న దీంట్లో ఫోటో క్యాప్చర్ చేస్తే OnePlus 11 మాదిరి ఫోటోస్ వస్తాయా?
ఆబ్వియస్లీ రావు కదా. మీకు ఆ బడ్జెట్లో ఉండే ఆప్టిమైజేషన్, ఆ బడ్జెట్లో ఉండే ఇమేజ్ ప్రాసెసింగ్, ఆ బడ్జెట్లో ఉండే ప్రాసెసర్తో ఆప్టిమైజేషన్ అంతా వేరే ఉంటుంది. ఆ IMX 890 ట్రాప్లో పడి మరి ఆ రేంజ్ ఫోటోస్ వస్తాయని చెప్పానంటే ఎక్స్పెక్ట్ చేయవద్దు, ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా ఈ బడ్జెట్లో ఉండే ఫోన్స్ ఇప్పుడు iQOO Z9 ఉంది, నాకు తెలిసి దానికి కాంపిటీషన్ ఇచ్చింది అనుకుంటున్నాను నేను. మీకు ఈ Dimensity 7050 ప్రాసెసర్కి 4K రికార్డింగ్ కాపబిలిటీ ఉంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా గురించి మాట్లాడితే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఇందులో కూడా 1080p 30fps వరకే మీరు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వన్ వర్డ్లో చెప్పాలంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది అయితే ఫోటోస్ పరంగా కొంచెం బెటర్గానే ఫోటోస్ క్యాప్చర్ చేసేది అనుకుంటున్నా. సో వెయిట్ అండ్ సీ. ఒకవేళ నేను ఈ ఫోన్ పర్చేస్ చేస్తే మాత్రం మీకు ఇన్ డీటెయిల్ కెమెరా రివ్యూ వచ్చింది. అండ్ ఫైనల్ ఇప్పుడు ఒకసారి బ్యాటరీ గురించి మాట్లాడదాం. ఈ ఫోన్లో 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 67 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రాబబ్లీ ఒక 1 hour పట్టచ్చు ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. ఇంక ఇందులో వచ్చే ఎక్స్ట్రా ఎనేబుల్డ్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా అంటే దీంట్లో NFC ఉండిద్దా? పాయింట్ నెంబర్ 1, NFC ఉండదు. ఐఆర్ బ్లాస్టర్ ఉండిద్దా? ఐఆర్ బ్లాస్టర్ ఉండదు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండిద్దా? డాల్బీ అట్మాస్ ఉండదు. డాల్బీ విజన్ సపోర్ట్ ఉండదు. మీకు వైఫై పరంగా మాత్రం వైఫై 6కి సపోర్ట్ చేసిద్ది. వైఫై 6E కాదు, వైఫై 6. అండ్ బ్లూటూత్ వర్షన్ చూసుకుంటే బ్లూటూత్ వర్షన్ 5.2కి సపోర్ట్ చేసిద్ది. అండ్ ఒక ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే వాన పడ్డప్పుడు కూడా మీరు ఈ ఫోన్ టచ్ రెస్పాన్స్ అనేది ప్రాపర్గా ఉంటుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఈ ఫీచర్ iQOO Neo 9 Proలో కూడా వచ్చింది. కాకపోతే అందులో అంత ప్రాపర్గా ఏం పని చేయాలి. నేను వాటర్ పోస్ట్ చెక్ చేసి మీకు టచెస్ చేసి చూపించా, ఆ వీడియోలో ఒకసారి చెక్ చేయండి. అక్కడైతే మరి అంత మంచి పనితనం కనపడలేదు. మరి చూద్దాం దీంట్లో ఏమన్నా ప్రాపర్గా పనిచేసిద్దేమో. సో ఇది ఓవరాల్గా Realme Narzo 70 Proకి సంబంధించి ఇన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్. రైట్ నో ఇప్పుడు నేను సజెస్ట్ చేస్తాను 20,000 రూపాయల్లో Realme Narzo 70 Pro అంటే ముమ్మాటికి నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే దీంట్లో ఫస్ట్ థింగ్ ప్రాసెసర్ వైస్ ఇదే ప్రైస్ పాయింట్ లో నాకు 7200 ప్రాసెసర్ వస్తున్నప్పుడు నేను ఎందుకు ఈ ఫోన్ పిక్ చేసుకుంటాను? రైట్ నో Z9 ఉంది, మంచి ప్రాసెసర్, 7200 ప్రాసెసర్, 7 lakh దగ్గర Android స్కోర్ చేసింది. BGMI కూడా ల్యాక్స్ లేకుండా మంచిగా చాలా మంచిగా హ్యాండిల్ చేసింది నా రివ్యూలో ఉండిద్ది. అండ్ 2 వీడియో రికార్డింగ్ అండ్ 2xలో పోర్ట్రేట్ షాట్స్, ఇంత మంచి కెమెరా శాంపిల్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. కెమెరా రివ్యూ కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. సో అక్కడ కెమెరా సెగ్మెంట్ కూడా బాగుంది కాబట్టి నేను కెమెరా స్పైస్ కూడా అక్కడే కొంచెం బెటర్గా ఫీల్ అవ్వగలను. అండ్ ప్రైసింగ్ ఫస్ట్ ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ అయింది. 128GB ప్రైస్ వీళ్ళు 19,000 రూపాయలు పెట్టారు. నాకు iQOO Z9లో 18,000 రూపాయలకి వస్తుంది. అండ్ నేను ఇన్ హ్యాండ్ iQOO Z9 ఫీల్ అయ్యాను కాబట్టి చెప్తున్నా. 20,000 రూపీస్ ప్రైస్ పాయింట్లో మాత్రం రైట్ నో మార్కెట్ మొత్తాన్ని iQOO Z9 ఈజీగా ఆక్యుపై చేసిద్ది. ఆ ప్రైస్ పాయింట్స్లో మొన్న వచ్చినట్లు ఒకవేళ కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకుని నథింగ్ ఫోన్ 2 లాంటి డివైస్ వస్తే iQOO Z9కి ప్రాపర్ కాంపిటేటర్ అయితే కానీ ఈ Realme Narzo 70 Pro లాంటి డివైస్ అయితే ఖచ్చితంగా కాంపిటేటర్ అవ్వదు. సో నా సజెషన్ అయితే Narzo 70 Pro కంటే కూడా స్పెక్స్లోనే తెలిసిపోతుంది iQOO Z9 అన్ని విధాలు కొంచెం బెటర్గా ఉంది కాబట్టి రెండింటిని కంపేర్ చేసి ఇన్ డీటెయిల్గా నేను కంపారిజన్ వీడియోలో మాట్లాడతా. రైట్ నో అయితే మీరు Narzo 70 Proని పర్చేస్ చేయమాకండి, అదే నేను చెప్పగలను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ నా కంక్లూజన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్.